ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీలో పర్మనెంట్ పోస్ట్ ఏది అంటే మాత్రం వన్ అండ్ ఓన్లీ నర్సింగ్ అసిస్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు అండి. నర్సింగ్ అసిస్టెంట్ టెక్నికల్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ స్టార్టింగ్ నుంచే పర్మనెంట్ పోస్ట్ అనే కేటగిరీలోకి రావడం జరుగుతుంది. అప్లై చేసుకున్నారా మీరు? ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో అప్లై చేసుకోండి, టైం ఉంది. అప్లై చేసుకున్న వారు ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, మీరు అప్లై చేసుకున్నారా లేదా. రైట్, ఎస్ ఐ అప్లైడ్ అని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఓకేనా? రైట్, ఈ వీడియోలో నర్సింగ్ అసిస్టెంట్ గురించి కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి. ఈ ఇన్ఫర్మేషన్ ఫాలో అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారము మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారంటే 100% జాబ్ మీకు రావడం జరుగుతుంది. లేటెస్ట్ అఫీషియల్ సిలబస్ కావచ్చు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి కావచ్చు, పేపర్ 100 మార్కులు కానీ ఒక వార్త వస్తుంది. అసలు 100 క్వశ్చన్స్ కా 50 క్వశ్చన్స్ కా, దీని మీద ఒక క్లారిటీ ఇస్తా. అండ్ టోటల్ వేకెన్సీ మీద కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సేఫ్ స్కోర్, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఫైనల్ మెరిట్ లిస్ట్ లో నెంబర్ రావాలి అంటే మీకు రావాల్సిన సేఫ్ స్కోర్ ఏ విధంగా ఉంటుందని కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఎవరైతే నర్సింగ్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో మీ మిత్రులకు షేర్ చేయడం కూడా మర్చిపోదు. వీడియో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, ఓపిక్ గా వినండి. హాఫ్ అన్ అవర్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, బట్ ఓపిక్ గా విన్నారంటే మీకు ఎంతో సమయం అనేది మీకు సేవ్ చేస్తుంది, ఎంతో మంచి కంటెంట్ మీకు అందుతుంది అనమాట. ఓకే, రైట్. సరే, మనకు సైనిక యాప్ డౌన్లోడ్ కూడా చేసుకోవడం అస్సలు మర్చిపోదు. సైనిక యాప్ లో నర్సింగ్ అసిస్టెంట్ కి సంబంధించి కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ కావచ్చు అండ్ సబ్జెక్ట్ వైజ్ MCQs కు సంబంధించిన వీడియోస్ కూడా కావచ్చు, వాటి PDFలు కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ ద బెస్ట్ PDF కంటెంట్ అనేది మేము నర్సింగ్ అసిస్టెంట్ కి సంబంధించి స్పెషల్ గా మేము అప్లోడ్ చేస్తున్నామండి. ప్రాపర్ గా సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సు జస్ట్ 999 రూపీస్ కే అవైలబుల్ ఉంది. ఈ కోర్స్ ఇమీడియట్ గా తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది సాధించుకోండి అనమాట. రైట్, సో లైక్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ PDF కంటెంట్ పరంగా చూస్తే మేము దాదాపుగా బయాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట ఇవి. రైట్, సో వీటికి సంబంధించి 1000 నుంచి 1500 క్వశ్చన్స్, కొన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే దాదాపుగా 2000 క్వశ్చన్స్ వరకు MCQ ఫార్మాట్ లో మీకు ఇవ్వడం జరిగింది. అందులో కూడా చాలా వాటికి వీడియో క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగిందండి. అది నర్సింగ్ అసిస్టెంట్ కు సంబంధించి సైనిక యాప్ లో పొందుపరచడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే మీరు జస్ట్ ఈ కంటెంట్ చదువుకున్నా కూడా మీకు ఎగ్జామ్ పాస్ అయ్యే ఛాన్సెస్ 90% అనేది ఉందన్నమాట. ఓకేనా? సరే, డౌన్లోడ్ చేసుకోండి సైనిక యాప్. నర్సింగ్ అసిస్టెంట్ 3 months కోర్స్ అవైలబుల్ ఉంది 999 రూపీస్ కి. సరే, మనం ఒకసారి ఈ ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారం ఒకసారి మనం తెలుసుకుందామండి. ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ యొక్క నర్సింగ్ అసిస్టెంట్ కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అవునా కదా? ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్రాక్సిమేట్లీ June 15 ఆ టైంలో, 10 నుంచి 15 ఆ టైంలో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మోస్ట్లీ. ఓకే, అయితే ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇక్కడ ఆఫ్లైన్ అన్నారు కానీ ఇది కాదు, ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఫార్మాట్ లో ఉంటుంది. CBT కంప్యూటర్ బేస్డ్ ఫార్మాట్ లోనే ఉంటుంది. 60 minutes టైం ఇస్తాడు, 50 క్వశ్చన్స్ MCQ ఫార్మాట్ లో ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 4 marks అంటే 200 మార్కులకు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్, సో మళ్ళీ చెప్తున్నాను, నర్సింగ్ అసిస్టెంట్ కు 50 క్వశ్చన్స్ ఉంటాయి సార్. మరి 100 అని నోటిఫికేషన్ లో కూడా కొన్ని చోట్ల మెన్షన్ చేస్తుంది. అంటే సార్ 100 క్వశ్చన్స్ మీకు వెటర్నరీ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ అని ఒక మళ్ళీ పోస్ట్ ఉంటుంది అనమాట, దానికి సంబంధించి మీకు ఉండొచ్చు 100 క్వశ్చన్స్. బట్ ఇక్కడ 50 క్వశ్చన్స్, 4 మార్కులు క్వశ్చన్ అండ్ 200 మార్కులకు మాత్రం మీకు ఎగ్జామ్ ఉంటుంది. నెగటివ్ లేదు, ప్రస్తుతానికి నెగటివ్ లేదు. ఇంకేదన్నా అప్డేట్ వస్తే నేను మీకు తెలియజేస్తాను. నెగటివ్ అనేది లేదు. ఇది ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ అనమాట. రైట్, సో హార్డ్లీ మీకు 2 నెలలు టైం ఉందండి. రైట్, ఇంకో విషయము, అగ్నివీర్ GD ట్రేడ్ మెన్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, GD ట్రేడ్ మెన్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు చాలా చాలా ఫేమస్ అవుతుంది బుక్. జస్ట్ రిలీజ్ చేసి ఒక 1 week కూడా కాలేదు, సగము ఆర్డర్స్ అనేది వెళ్ళిపోయాయి అన్నమాట. రైట్, చాలా మంచి బుక్, ఎక్సలెంట్ బుక్. తెలుగులో కూడా మీకు చేసి ఇవ్వడం జరిగింది. ఇంగ్లీషు తెలుగులో అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ ఉంటాయి. రైట్, సో అంటే కంటెంట్ ఉంటుంది, జీకే అండ్ సైన్స్ తెలుగులో ఉంటుంది.
ప్రాపర్ గా తెలుగులో చదువుకునే విద్యార్థులకైతే 100% పనికొచ్చే బుక్ అండి. బుక్ తో పాటు అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కూడా నేను లైవ్ ఫ్రీ ఇస్తున్నాను. ఈ బుక్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఇది కూడా మీరు గమనించాల్సిన విషయం. ఇన్స్టిట్యూట్స్ అండ్ ఇండివిజువల్ పర్సన్స్ చాలా మంది అయితే ఈ బుక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దయచేసి మీరు ఆర్డర్ చేసుకొని మనకు స్టాక్ అయిపోయే లోపలనే మీరు ఆర్డర్ చేసుకోండి. ఈ విషయాన్ని అయితే మీకు తెలియజేస్తున్నాను అనమాట. బుక్ కంటెంట్ పరంగా చూస్తే రైట్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, అందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ అండ్ దాదాపు 4000+ వన్ లైనర్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోడల్ పేపర్స్ కూడా మీకు బుక్ లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా అన్ని సబ్జెక్టులు కవర్ చేసి ఈజీ రివిజన్ కోసము, ఈజీ అండర్స్టాండింగ్ కోసము మంచిగా డిజైన్ చేసి మీకు అందరికీ ఇస్తున్నామండి ఈ బుక్. రైట్, సరే మరి ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మనకు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క కోర్సెస్ 2 కోర్సెస్ ఉన్నాయి. ఏ కోర్స్ అయినా మీరు అవైలబుల్ ఉంటుంది. మీరు బుక్ అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కు కాంటాక్ట్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ తెలియజేస్తారండి. ఓకేనా? ఇప్పుడు నర్సింగ్ అసిస్టెంట్ సిలబస్ కు సంబంధించి చూస్తే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ యొక్క సిలబస్ గురించి చూస్తే చూడండి, వెరీ సింపుల్. జనరల్ నాలెడ్జ్ అంటే జీకే 10 క్వశ్చన్స్ ఇంటూ 4 40 మార్క్స్. కెమిస్ట్రీ 15 క్వశ్చన్స్ ఇంటూ 4 60 మార్క్స్. బయాలజీ ఇంటూ 4 60 మార్క్స్. ఫిజిక్స్ ఇంటూ 4 20 మార్క్స్. మ్యాథ్స్ ఇంటూ 4 20 మార్క్స్. అంటే టోటల్ గా 50 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్ ఇంగ్లీష్ లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది. ఎగ్జామ్ ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది. నేను మీకు మనకి నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో కంటెంట్ ఎంసీక్యూస్ ఫార్మాట్స్ ఇంగ్లీష్ లో కూడా ఇచ్చాను, తెలుగులో కూడా ఇచ్చాను. అందుకే ఆ కోర్స్ అనేది చాలా వేరే లెవెల్లో ఉంటుంది. మంచిగా మీకు కంటెంట్ అందివ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకు సబ్జెక్ట్స్ అనేది ఉంటుంది. ఓకే, నేను మీకు ఏ టాపిక్ మీద ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది ఇప్పుడు ఇక్కడే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ముఖ్యంగా మనకు జనరల్ నాలెడ్జ్ మీద మీకు క్లారిటీగా చదవాలి, నో డౌట్. ఎందుకంటే 10 క్వశ్చన్స్ వస్తాయి. కెమిస్ట్రీ ఫిజిక్స్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మాక్సిమం టైం మీరు కెమిస్ట్రీ బయాలజీ నాట్ ఫిజిక్స్ బయాలజీ మీద మాక్సిమం టైం మీరు కేటాయించుకోక తప్పదు. ఎందుకు అంటే 60 అంటే టోటల్ గా 120 మార్కులకు మీకు జస్ట్ ఈ సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి. దీనికి సంబంధించిన వేరే లెవెల్ కాంటెంట్ అనేది నేను మీకు యాప్ లో కోర్సులో ఇస్తున్నాను. రైట్, సో ఫిజిక్స్ అనేది జస్ట్ 5 క్వశ్చన్స్ ఏనండి. 5 క్వశ్చన్స్ సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్, చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు జస్ట్ ఓవర్ వ్యూ కంటెంట్ మాత్రం చదువుకుంటే చాలు అని నేను చెప్తాను. ఎందుకంటే టైం కాన్స్టెంట్ చూసి. ఓకేనా? అతి ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది ఇవి అండ్ ఇది. రైట్, సరే మ్యాథ్స్ కూడా ఉంటుంది. మ్యాథ్స్ జస్ట్ 5 క్వశ్చన్స్ ఉంటాయి, వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ యొక్క ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఎలా క్వశ్చన్స్ ఉంటాయి తెలుసా? జీడీకి ట్రేడ్ మెన్ కు అడిగే క్వశ్చన్స్ ఉంటాయండి. అంతకంటే ఎక్కువ డెప్త్ పోడు. జీడీకి ట్రేడ్ మెన్ కు అడిగే క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, అంతకంటే డెప్త్ పోడు. రైట్, వీటిల్లో జీడీ ట్రేడ్ మెన్ లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ మాక్సిమం చూసుకున్నా కూడా ఈ 2 బాగా కవర్ చేసుకోవచ్చు. అండ్ బయాలజీ కెమిస్ట్రీకి చూస్తే మాత్రము డెప్త్ వెళ్ళాలి కాస్త, అండ్ ఫోకస్ చేయడం తప్పదు. రైట్, మరి ఇప్పుడు ఇండివిజువల్ గా సబ్జెక్టుల గురించి సిలబస్ ఒకసారి క్లారిటీగా తీసుకుందాం. ఆ తర్వాత వేకెన్సీ కావచ్చు, కట్ ఆఫ్ గురించి కావచ్చు, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇండివిజువల్ సబ్జెక్ట్ సిలబస్ గురించి మనం మాట్లాడుకుంటే జనరల్ నాలెడ్జ్ సిలబస్ మనం చూద్దాం. జనరల్ నాలెడ్జ్ లో ఆల్మోస్ట్ అంతా కవర్ చేశారండి. రైట్, చరిత్ర, జియోగ్రఫీ, సివిక్స్ మనకెందుకులే గానీ కరెంట్ అఫైర్స్ ఏదైనా అడిగితే ఒక క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఇందులో నుంచి ఒక క్వశ్చన్, జియోగ్రఫీ నుంచి ఒక క్వశ్చన్, స్పోర్ట్స్ అవార్డ్స్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్. రైట్, బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి అడిగితే అడగచ్చు, లేదంటే లేదు. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఒక క్వశ్చన్, ఇంపార్టెంట్ డేస్ గురించి అడిగితే అడగచ్చు, లేదంటే లేదు. సైన్స్ గురించి, ప్రాథమిక సైన్స్, బేసిక్ సైన్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కల్చర్ అండ్ అబ్రివేషన్స్ కావచ్చు, లేదంటే ఇంకా డాన్సెస్ గురించి కావచ్చు, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి డాన్సెస్ గురించి కావచ్చు, ఇంకా ఇంపార్టెంట్ ఇండియా ఫ్యాక్ట్స్ గురించి కావచ్చు, డ్యామ్స్ గురించి కావచ్చు, పోర్ట్స్ గురించి కావచ్చు, ఎయిర్పోర్ట్స్ గురించి కావచ్చు. ఇలా స్ట్రాటజీకి అనేది దాదాపుగా ఒక 40-45 అంశాల కలయిక అనమాట. రైట్, సో అవన్నీ చాలా ఇంపార్టెంట్. సింపుల్ గానే ఉంటాయి. ఒక్కొక్క పేజ్ కాన్సెప్ట్ ఇవన్నీ.
బట్ స్ట్రాటజీకి మాత్రం మనం చదువుకోవాలి, మంచి మార్క్స్ రావాలి, 10కి 9 లేదంటే 8 వరకు తెచ్చుకున్నారు అంటే ఇంకా మీరు తోపులు అన్నమాట. ఓకేనా, ఇది జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన సిలబస్. కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్ గురించి మనం ఒకసారి చూసుకుందాం అండి. కెమిస్ట్రీ చూస్తే మనకు చూడండి, కెమిస్ట్రీకి 15 క్వశ్చన్స్ వస్తాయి, అవునా కదా? అంటే 60 మార్కులకు కెమిస్ట్రీ మాత్రమే డీల్ చేస్తుంది. 60 మార్కులు కెమిస్ట్రీ. బయాలజీలో బాగా ఉన్నారా, మిమ్మల్ని మించిన తోపులు లేరు. అండ్ ఎగ్జామినేషన్ అడిగే లెవెల్ పేపర్ కూడా టఫ్ ఉండదండి, ఈజీగానే ఉంటుంది. బట్ మనము అంటే వాడు ఇచ్చే డైరెక్షన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. మన ఎప్పుడు అడగని టాపిక్స్ నుంచి అడిగే అవకాశం ఉంటుంది. మరి ఓవర్ డెప్త్ అనే కాన్సెప్ట్ ఏం లేదండి ఇక్కడ, కొంచెం ఈజీగానే ఉంటుంది. టూ మచ్ ఈజీ అనుకుంటే అలా కూడా ఉంటుంది. ఓకేనా, సరే రైట్. అయితే కెమిస్ట్రీలో ముఖ్యంగా మనం చెప్పుకోగలిగిన టాపిక్స్ వచ్చేసి కెమికల్ చేంజెస్, అంటే ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్, భౌతిక రసాయన మార్పులు, రైట్. ఎలిమెంట్స్, మిక్చర్స్, కాంపౌండ్స్, మూలకాలు కావచ్చు, మిశ్రమాలు కావచ్చు, అండ్ కాంపౌండ్స్ అంటే వాటి మిక్సింగ్ కావచ్చు, రైట్. సో దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క సింబల్స్, కెమికల్ ఫార్ములాస్, సింబల్స్, వాటి యొక్క కెమికల్ ఈక్వేషన్స్ మీకు కాస్త కొంచెం డెప్త్ వెళ్తుంది కాబట్టి కెమికల్ ఈక్వేషన్స్ వరకు మనల్ని అడిగే అవకాశం ఉందన్నమాట, రైట్. సో మరి లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్, రైట్. సో దాని తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్, గాలి మరియు నీటి యొక్క సమ్ ప్రాపర్టీస్ గురించి పెద్ద టాపిక్స్ ఏం కాదు, చాలా సింపుల్ టాపిక్స్, రైట్. సో దాని తర్వాత ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, అండ్ కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, ఇవన్నీ సమ్ పార్ట్ ఆఫ్ కెమికల్ లో దీంట్లోనే కలుస్తాయి. బట్ ఏంటంటే ఇక్కడ సపరేట్ గా ఇచ్చాడు అనమాట, సపరేట్ గా ఇచ్చాడు, నథింగ్ ఎల్స్. మనకు కెమిస్ట్రీ అంటే ఆల్మోస్ట్ జస్ట్ ఒక 8 టాపిక్స్ అన్నమాట, అంతే. 8 టాపిక్స్, ఎవ్రీథింగ్ ఆ 8 టాపిక్ లోనే కలుస్తాయి. ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది కాస్త ఇంటర్మీడియట్ లెవెల్లో మిమ్మల్ని అడుగుతాడండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ కాస్త వాటి గురించి చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా, సరే. మరి నెక్స్ట్ కెమిస్ట్రీలో ఇంకా ఏం పార్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటాడు అంటే ఆక్సిడేషన్, రిడక్షన్ కావచ్చు, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అని ఉంటాయండి. కార్బన్ అండ్ ఇట్స్ ఫార్మ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ గురించి, ఆర్గానిక్ సంబంధించి న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ గురించి అడిగే అవకాశం ఉంది. దాని తర్వాత వచ్చేసి అణు నిర్మాణంపై ప్రాథమిక అవగాహన, అంటే బోర్స్, అంటే రూథర్ఫర్డ్, బోర్ నియమాలు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన బేసిక్ స్ట్రక్చర్స్ అన్నమాట, రైట్. అటామిక్ అండ్ ఈక్వలెంట్ అండ్ మాలిక్యులర్ వెయిట్స్, అణు సమాన మరియు అణుమూల బరువులు, అంటే ఇదంతా వచ్చేసి ఆటమ్స్ అనే టాపిక్ మీదనే వస్తుంది. కాకపోతే ఇటు సపరేట్ సబ్ టాపిక్స్ చేసి ఇచ్చాడు అనమాట, నథింగ్ ఎల్స్, రైట్. వ్యాలెన్సీ అనే దాని మీద బాగా మనల్ని క్వశ్చన్స్ అడుగుతాడు, అది ఒక చిన్న టాపిక్ అన్నమాట. వ్యాలెన్సీ అనేది దేని వ్యాలెన్సీ ఎంత ఉంటుందని కూడా మనకు జస్ట్ బేసిక్ టాపిక్స్ అన్నమాట. ఇది కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్. మరి ఫిజిక్స్ చూస్తే చూడండి, మనకు ఫిజిక్స్ కి వచ్చేది 5 క్వశ్చన్సే, 5 క్వశ్చన్స్, 20 మార్క్సే వచ్చేది, రైట్. బట్ ఫిజిక్స్ లో కావాల్సినంత సబ్ టాపిక్స్ అడిగాడు. సబ్ టాపిక్స్ ఇవన్నీ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, భౌతిక లక్షణాలు మరియు పదార్థాల స్థితులు, రైట్. దాని తర్వాత చూడండి మాసు, వెయిట్, వాల్యూమ్, డెన్సిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ, ఇవన్నీ ఏదో ఒక పర్టికులర్ చాప్టర్ కి సంబంధించి సబ్ టాపిక్స్ అన్నమాట, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్కిమిడిస్ సూత్రము, జస్ట్ వెరీ సింపుల్ సబ్ టాపిక్ లో ఒక సబ్ టాపిక్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. బట్ డైరెక్ట్ గా ఇక్కడ ఒక మెన్షన్ చేసి అడుగుతున్నాడు కాబట్టి మనం డిస్కస్ చేసుకోవాలి. ప్రెషర్ అండ్ బారోమీటర్ గురించి, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, దానికి సంబంధించిన కాస్త మనకు ప్రెషర్ అనేది ఒక టాపికే, రైట్. కొంచెం ఎలాబొరేట్ చేసి చదువుకోవాల్సి వస్తుంది. మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే లైక్ ఇప్పుడు న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్స్ కావచ్చు, కెనెటిక్ ఎనర్జీ కావచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ గురించి కావచ్చు, ఇక్కడ వెలాసిటీ, యాక్సలరేషన్, గతి వేగము, లైక్ ఇలాంటివన్నీ మనకు అడుగుతాడండి. న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్స్ ఇక్కడ కింద ఇచ్చాడు, న్యూటన్ యొక్క చలన నియమాలు, రైట్. సో దాని తర్వాత ఫోర్స్ అండ్ మోటివేషన్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పారలెలోగ్రామ్ ఆఫ్ ఫోర్సెస్, అంత డెప్త్ గా పోతాడో అనుకుంటే మనం అంత డెప్త్ గా పోయేంత సీన్ లేదు. స్టెబిలిటీ అండ్ ఈక్విలిబ్రియం ఆఫ్ బాడీస్, రైట్. గ్రావిటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
ఎలిమెంటరీ ఐడియాస్ ఆఫ్ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. సార్ ఇదేం సార్ సుమారుగా శాటభారతం ఉందంటే ఏం లేదబ్బా, సింపుల్ గా అగ్నివీర్ జీడీ ట్రేడ్మెన్ కు చదవండి ఫిజిక్స్ లో. మ్యాథ్స్ లో అగ్నివీర్ జీడీ ట్రేడ్మెన్ కు చదవండి మ్యాథ్స్ లో. మిగిలిన కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, జీకే కూడా అగ్నివీర్ జీడీ ట్రేడ్మెన్ కు చదవండి చాలు. బట్ ఫిజిక్స్ అంటే బయాలజీ, కెమిస్ట్రీ కొంచెం డెప్త్ వెళ్ళిపోతారు, అక్కడే మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలండి. రెస్ట్ ఆల్ మీకు అగ్నివీర్ జీడీ కాన్సెప్టే, బట్ ఫిజిక్స్ అంటే బయాలజీ అండ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి కొంచెం డెప్త్ వెళ్ళిపోతాడు, ఎక్కువ చదవాలి. అది అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట, రైట్? సో ఆ ఎక్కువ ఎంత చదవాలి అనేది సనిక్ లో కోర్సులో ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క చాప్టర్ కి, ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఫిజిక్స్ అంటే బయాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు 1500 నుంచి 2000 క్వశ్చన్స్ విత్ ఎంసీక్యూ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. ఆల్మోస్ట్ మీకు కాన్సెప్ట్ ఎక్కడికి మిస్ కాదు. దాంట్లో మళ్ళీ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది, దాదాపు 1000 క్వశ్చన్స్ వరకు బయాలజీ కావచ్చు అండ్ కెమిస్ట్రీ కావచ్చు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, రైట్? సో వేరే లెవెల్లో కంటెంట్ అనేది మీకు ఇస్తున్నానండి, రైట్? నెక్స్ట్ ఫిజిక్స్ లోనే ఇంకా సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. హీట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్, రైట్? సౌండ్ గురించి మాట్లాడతాడు, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ గురించి మాట్లాడతాడు, రైట్? మిర్రర్స్ గురించి మాట్లాడతాడు, అండ్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిజం అనే టాపిక్ ఉంటుంది, దాని గురించి మాట్లాడతాడు. ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడతాడు. కండక్టర్, నాన్ కండక్టర్స్ అనే వాహకాలు అంటే విద్యుత్ వాహకాలు, విద్యుత్ అవాహకాలు, ఏవి ప్రవహిస్తాయి విద్యుత్, వేటిలో విద్యుత్ ప్రవహించదు అనేది, రైట్? ఓమ్స్ లా, దాని మీద మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్, రైట్? హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్, రైట్? ఇవన్నీ సబ్ టాపిక్స్ ఏనండి. మరి ఫిజిక్స్ చూసి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫిజిక్స్ లో 5 క్వశ్చన్స్ అడుగుతాడు, జీడీ కాన్సెప్ట్ ఓరియంటేషన్ లో చదవండి. నేను మీకు జీడీ ఓరియంటేషన్ లో కాంటెంట్ ఇచ్చాను కూడా, అండ్ లైవ్ క్లాసెస్ నడిపిస్తున్నాను జీడీ ఓరియంటేషన్ లో. వేటికి? మనకు ఫిజిక్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, జీకే కావచ్చు, జీడీ ఓరియంటేషన్ లో క్లాసెస్ నేను మీకు ఇస్తున్నానండి. మీ కోర్సు కూడా లైవ్ లో ఉంటాయి క్లాసెస్, మీరు అర్థం చేసుకోవాలి. మ్యాథ్స్ పరంగా తీసుకుంటే సార్ 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 ఇంటూ 4 అంటే టోటల్ గా 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్కులు వస్తాయి. మ్యాథ్స్ లో కూడా చూడండి, మీకు డెప్త్ పోడండి, నేను మళ్ళీ చెప్తున్నాను. జీడీ ఓరియంటేషన్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. జీడీ ఓరియంటేషన్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చదువుకోండి. ఇక్కడ ఆల్జీబ్రా, మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్, అనలిటికల్ జామెట్రీ, ట్రిగనోమెట్రీ, క్యాల్కులస్, డిఫరెన్షియల్ క్యాల్కులస్, ఇవన్నీ చూస్తే తలకాయన వస్తుంది, అవునా కదా? నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇట్లాంటి మ్యాథ్స్ అడిగితే ఏమన్నా అవసరమా? కానీ ఎగ్జామినేషన్ పేపర్ లో ఇంత డెప్త్ రాదండి. జనరల్ అర్థమెటిక్ క్లాసెస్ మీకు రావడం జరుగుతుంది. జనరల్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. అడిగితే ఒక ట్రిగనోమెట్రీ మీద కాస్త ఎక్కువ డెప్త్ పోతాడు. ఒక అల్జిబ్రా, మ్యాట్రిసెస్ ఇవన్నీ కలిపి అడిగినా కూడా ఒక క్వశ్చన్ అడుగుతాడు, అంతకంటే ఎక్కువ అడగడం. వచ్చేదే 5 క్వశ్చన్స్ అండి. ఒక క్వశ్చన్ పోతే అంతేగాని దీంట్లో మీద తలకాయ బాదుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? నెక్స్ట్ ఈ మెన్సురేషన్ వాటిలో ఒక క్వశ్చన్ మనకి అడుగుతాడు అనమాట. ఇప్పుడు వచ్చిందండి బయాలజీ కూడా 15 క్వశ్చన్స్ అండి. 15 క్వశ్చన్స్ 40 అంటే 60 మార్కులు. బయాలజీలో చూడండి కంటెంట్ ఏ విధంగా అడుగుతాడని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టోటల్ గా ఉండేది 9 టాపిక్లే, బట్ ప్రతి టాపిక్ లో ఎగ్జాంపుల్స్ తో పాటు మీకు ఏ విధంగా ఉంటుందని నేను చెప్తున్నాను చూడండి, ఓకే? వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంది ఇంతవరకు వింటున్న విద్యార్థులు, వీడియో యూస్ఫుల్ గా ఉంది అంటే సార్ ఇట్ ఈస్ యూస్ఫుల్లా, వెరీ యూస్ఫుల్లా, ఎక్సలెంటా, ఇది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి అమ్మా. ఎవరెవరు అప్లై చేసుకున్నారో అగ్నివీర్ జీడీ ట్రేడ్మెన్, టెక్నికల్ అండ్ నర్సింగ్ అసిస్టెంట్ కు ఎవరెవరు అప్లై చేసుకున్నారో కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేయాలి, ఓకేనా? రైట్. అయితే బేసిక్ బయాలజీ, ప్రాథమిక జీవ శాస్త్రం అంటే ఆర్గానిజమ్స్ గురించి, రైట్? సో బయాలజీ ఇస్ ద సైన్స్ ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి. అంటే లైక్ ఇప్పుడు మనకు బాటనీ కావచ్చు, అంటే ప్లాంట్స్ గురించి కావచ్చు, రైట్? అనిమల్స్ గురించి కావచ్చు, లేదా మైక్రోబయాలజీ అంటే ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయి కదా, మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు వాటి గురించి కావచ్చు. చేసే స్టడీని ఓవరాల్ గా మనం బయాలజీ అంటాం అనమాట, ఓకేనా? రైట్. రెండో టాపిక్ వచ్చేసి లైఫ్ ప్రాసెస్ అన్నమాట. ఈ యొక్క లైఫ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, అసలు లైఫ్ ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుంది,
వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది? న్యూట్రిషన్, రెస్పిరేషన్ కావచ్చు, ఆ యొక్క ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మన బాడీలో, ఎక్స్క్రీటరీ సిస్టమ్ విసర్జన వ్యవస్థ, రీప్రొడ్యూస్ సిస్టమ్ అంటే పునరుత్పత్తి అనే కొన్ని టాపిక్స్ ఉన్నాయండి. ఇది చెట్లలో కూడా ఉంటాయి, హ్యూమన్స్ లో కూడా ఉంటాయి. ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. స్టడీ ఆఫ్ బర్డ్స్, ఆర్నిథాలజీ చాలా చిన్న టాపిక్, క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఇక్కడ బాగా ఒకటి అంతకంటే ఎక్కువ రావండి. రైట్, ఆర్నిథాలజీ స్టడీ ఆఫ్ బర్డ్స్, వాటి మీద మీకు ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అంటే అది కూడా ఎట్లుంటాయి సార్ స్టడీ ఆఫ్ బర్డ్స్ అంటే, ఎలాంటి కంటెంట్ ఇస్తాడు దాంట్లో అంటే చూడండి. మైగ్రేషన్, బర్డ్స్ యొక్క మైగ్రేషన్ కావచ్చు, నెస్టింగ్ కావచ్చు, బీక్ అడాప్టేషన్ కావచ్చు. అంటే మనకు ముక్కు అంటే పళ్ళు ముక్కు అంటే ముక్కుగా మారడము, ఇక్కడ అది దాన్ని ఒక వెపన్ గా చేసుకుంటా ఉంటాయి అనమాట. హార్డ్లీ ఒక 2 పేజీల కాన్సెప్ట్, అంతకంటే ఎక్కువ లేదు ఇక్కడ. ఓకేనా, అడిగాడు ఇచ్చాడు కాబట్టి మనం వాటిని నేర్చుకోవాలా. హ్యూమన్ బీయింగ్స్, ఇప్పుడు మనుషుల మీద అడిగే శాస్త్రం అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అడుగుతాడు సార్? మనకు బ్రెయిన్స్ గురించి కావచ్చు, ఫీచర్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ గురించి ఖచ్చితంగా మనకు కైండ్ ఆఫ్ పోస్చర్స్ గురించి కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ యొక్క యాక్టివిటీస్ గురించి కావచ్చు, బయాలజీకి సంబంధించిన యాక్టివిటీస్ దీంట్లో. రైట్, సో దాని తర్వాత వచ్చేసి హ్యూమన్ ఫిజియాలజీ అంటే ఇది ఇంపార్టెంట్ అండి. హ్యూమన్ ఫిజియాలజీ ఇంపార్టెంట్. అంటే పార్ట్స్ ఆఫ్ బాడీ అన్నట్టుగా మన పార్ట్స్, హ్యూమన్ పార్ట్స్, వాటి యొక్క ఫంక్షనింగ్, ఇవన్నీ హ్యూమన్ ఫిజియాలజీలో వస్తాయి అన్నమాట. వన్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనే దాన్ని కూడా మనం దీంట్లోనే కలుపుకోవచ్చు అండి. ఓకేనా, కాంప్లెక్స్ ఆర్గానిజం సిస్టమ్ అంటే రక్త ప్రసరణ కావచ్చు, నరాల వ్యవస్థ కావచ్చు, జీర్ణక్రియ వ్యవస్థ కావచ్చు, ఎక్స్క్రీటరీ వ్యవస్థ కావచ్చు, రీప్రొడక్షన్ వ్యవస్థ కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ మనకు ఏమంటారు ఎండోక్రైన్ సిస్టమ్స్, గ్లాండ్స్ గురించి కావచ్చు. ఇవన్నీ హ్యూమన్ ఫిజియాలజీ అనే కాన్సెప్ట్ మీదనే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు కవర్ చేసే టాపిక్స్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. దాని తర్వాత ఫుడ్ అండ్ హెల్త్ అన్నమాట. ఆహారము, ఆరోగ్యము అంటే ఏ విధంగా మనం ఫుడ్ సంపాదించుకుంటాము, ఎలాంటి ఫుడ్ తినాలి, వాటి యొక్క యూసేజెస్ ఏముంటాయి, మాల్ న్యూట్రిషన్ అనేది దేనికి సంబంధించి ఎలా ఉంటుంది, మాల్ న్యూట్రిషన్ వస్తే దానికి సంబంధించిన రోగాలు ఏంటి, ఆ ఫుడ్ ప్రాపర్ గా తీసుకోకపోతే ఎలాంటి మనకు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇది అడుగుతాడు అన్నమాట. బ్యాలెన్స్డ్ డైట్, ఇది రెండు ఒకటే కవర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే కామన్ గా మనకు దొరికేటి ఏంటి, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్లు కావచ్చు, కొవ్వు పదార్థాలు కావచ్చు, విటమిన్లు కావచ్చు, అండ్ ఖనిజాలు కావచ్చు, అంటే మినరల్స్ కావచ్చు. వాటి గురించి మనకు ప్రాపర్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది యాజ్ యూజువల్ గా జీడీలో కూడా ఇస్తున్నాడు, ఇక్కడ టెక్నికల్ లో అంటే నర్సింగ్ లో కూడా ఇస్తాడు అనమాట. ఓకే, వేస్ట్ఫుల్ ఫుడ్ ప్రాక్టీసెస్ అంటే ఎక్సెసివ్ ఫుడ్ కావచ్చు, ఓవర్ కుకింగ్ కావచ్చు. ఇది కూడా చాలా చిన్న టాపికే, దీంట్లోంచి క్వశ్చన్స్ చాలా రేర్ గా రావడం జరుగుతుంది. బర్డ్స్ గురించి, వేస్ట్ఫుల్ ఫుడ్ గురించి క్వశ్చన్స్ అనేది చాలా రేర్ గా రావడం జరుగుతుంది. ఫుడ్ గురించి మళ్ళీ ఫుడ్ అంటే ఇదే సంథింగ్ ఏదైతే ఉందో ఫుడ్ కు సంబంధించి ఇది కూడా ఎసెన్షియల్ ఫర్ గుడ్ హెల్త్, అంటే మనకు ఎలాంటి ఫుడ్ కావాలి, ఇవన్నీ ఫుడ్ కు సంబంధించిన సబ్ టాపిక్స్ అనమాట. రైట్, సో దాని తర్వాత వచ్చేసి సైకిల్స్ ఆఫ్ మెటీరియల్స్, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ బయాలజీకి సంబంధించిన ఒక కంటెంటేనండి. దాని తర్వాత ఈకోలాజికల్ బ్యాలెన్సెస్ గురించి మనం మాట్లాడుతూ, క్లైమేట్ గురించి కావచ్చు, ఏదైనా జంతువులు ఎక్స్టింక్షన్ అంటే అంతరించిపోవడం వాటి గురించి కావచ్చు. డెప్త్ లేదు, జస్ట్ వెరీ సింపుల్ గానే మనల్ని అడుగుతా పోతా ఉంటాడు అనమాట. అంతే, ఏవైతే అవసరమయ్యాయో ఏవైతే అడుగుతున్నాడో. మీ యొక్క సైనిక్ యాప్ లో ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్స్ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ పేపర్స్ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ లో ప్రస్తుతానికి ఉన్నాయి, తెలుగులో కూడా వాటిని కన్వర్ట్ చేసి మీకు అందివ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, లైక్ లివింగ్ రిసోర్సెస్ అంటే ప్లాంట్స్, అనిమల్స్, ఫారెస్ట్, వాటర్ బాడీస్, వీటి గురించి. హ్యాబిటేట్, ఇవన్నీ సింపులేనండి. హ్యాబిటేట్ అంటే ఒక పర్టికులర్ ఏరియాకు సంబంధించి అనిమల్స్ ఏ విధంగా ఉంటాయి అనే కాన్సెప్ట్ మీద. అడాప్టేషన్ అంటే ఆ పర్టికులర్ ఏరియాకు సంబంధించి జంతువులు అంటే వాటి యొక్క ఆ క్లైమేటికల్ కండిషన్స్ కి ఎలా అడాప్ట్ చేసుకుంటాయి, ఏమవుతుంది, ఏంటి కథ. లైక్ వంటే ఎడారిలో ఉంటుంది, దానికి ఒక హంప్ వస్తుంది, సో దట్ నీళ్లు స్టోర్ చేసుకోవాలి, ఎడారిలో నీళ్లు దొరకవు కాబట్టి. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్
టాపిక్స్ సబ్ టాపిక్స్ మీద నుంచి మీకు బయాలజీ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. బట్ ఓవరాల్ గా చూసుకుంటే చూడండి, బయాలజీ ఒక టెస్ట్ అంటే క్వశ్చన్స్ పేపర్ కావచ్చు, మీడియం ఈజీ టు మీడియం లెవెల్ ఉంటే టూ మచ్ హార్డ్ అడగడు. మనకు టూ మచ్ హార్డ్ అడిగాడు అని చెప్పే వాళ్ళు ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఫుల్ కంటెంట్ మీద ఫోకస్ చేసి ఉండకపోవచ్చు. ఓకేనా, ఒకవేళ ఫుల్ హార్డ్ అడిగినా కూడా నార్మలైజేషన్ లో మనకు ఖచ్చితంగా మార్కులు పడతాయి, ఈ విషయాన్ని గమనించాలి. ఇక కట్ ఆఫ్ గురించి కూడా కాస్త మనం మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్ గా మీకు మనకు 200 క్వశ్చన్స్ కదండి, అంటే 200 మార్క్స్. సేఫెస్ట్ ప్లేస్ లో ఉండాలంటే మీకు 140 అబౌవ్ తెచ్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సేఫ్ ప్లేస్ లో ఉంటాము అనుకుంటే 140 అబౌవ్ తెచ్చుకోండి. మన ఇది కూడా జనరల్ గా చెప్పాలంటే ఇది యారో వైడ్ వేకెన్సీ కదా. సో 120 తెచ్చుకున్నా మాకు జాబ్ వస్తుందా, 130 తెచ్చుకున్నా మాకు జాబ్ వస్తుందా అంటే అది చెప్పలేం, క్లారిటీ ఉండదు. సేఫ్ గా ఉండాలి అంటే 140 దాటిచ్చేసుకోండి, చాలా సేఫ్ గా ఉంటారు, ఉండే ఛాన్సెస్ ఉంది, మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ 140 తెచ్చుకోవడము అంటే దాదాపుగా ఒక 37-38 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసుకోవడం అనమాట. 37, 35, 36 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసుకోవడం 140 తెచ్చుకోవడం అంటే. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా 35లేండి, బట్ ఇంకో కొంచెం ఒక 2-3 ఎక్స్ట్రా తెచ్చుకోవడమే మనకు సేఫ్ సైడ్ లో ఉంటాము, రైట్. ఇక్కడ వేకెన్సీస్ పరంగా తీసుకుంటే చూడండి, లాస్ట్ ఇయర్ కూడా కొంచెం మన ఏఆర్ఓలకు కొంచెం తక్కువే వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. లైక్ బెంగళూరు కావచ్చు, ఇంకోటి వేరే ఏఆర్ఓల్లో ఎక్కువ నర్సింగ్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఇచ్చారు. బట్ ఇక్కడ మనకు 4, 5, 10 లోపల వేకెన్సీస్ ఇస్తే ఏం సరిపోతాయి. బట్ ఈసారి మనకు ఛాన్సెస్ అదే మన లైక్ ఇప్పుడు మన గుంటూరు కావచ్చు, వైజాగ్ కావచ్చు అండ్ తెలంగాణ కావచ్చు, కొన్ని ఎక్కువ పోస్టులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట మనకు సంబంధించి, రైట్. సో ఈ విషయాన్ని గమనించాలా. సేఫ్ స్కోర్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి అంటే సైనికాల్లో మీకు మంచి కోర్సు రెడీగా ఉందండి. సైనికాల్లో మంచి కోర్సు రెడీగా ఉంది. మంచి కంటెంట్ మేము చేసి ఇప్పుడు ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తున్నాం. మంచి కంటెంట్, వేరే లెవెల్ కంటెంట్. కామన్ గా చూడాలంటే మీరు ఈ వీడియోస్ ఇవన్నీ కొన్ని వందల కొద్ది ఉంటాయి కాదన్నాం, బట్ నేను ఎంతవరకు అవసరమైతే అంతవరకు ఇచ్చాను, ఎందుకంటే మీకు టైం కూడా లేదు. బట్ అబౌవ్ ద అంటే దానికి మించి కూడా ఎంసీక్యూ ఫార్మాట్ లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. దాదాపుగా మీకు ఫిజిక్స్ అంటే కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ కూడా ఇచ్చాను. కెమిస్ట్రీ, బయాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. వాటన్నింటికి సంబంధించి దాదాపుగా ఒకవేళ కెమిస్ట్రీకి తీసుకుంటే ఒక 2000 క్వశ్చన్స్, బయాలజీకి తీసుకుంటే అవి కూడా ఒక 2000 క్వశ్చన్స్ వరకు మీకు ఎంసీక్యూలు ఇచ్చాను. వాటిని ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసుకోండి, ఖచ్చితంగా మార్క్స్ మీకు ఎక్కడికి మిస్ కావండి. ఓకేనా. సో ఇది వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఒకసారి యూస్ఫుల్ కంటెంటా మేము చెప్పింది అని మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయడము మర్చిపోవద్దు అనమాట. మీ మిత్రులకు తెలియచేయడం అసలు మర్చిపోవద్దు. అగ్నివీర్ జీడీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది ఏంటంటే, ట్రేడ్ మెన్ కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి బుక్ ఇమ్మీడియట్ గా ఆర్డర్ చేసుకోండి. బుక్ ఇమ్మీడియట్ గా ఆర్డర్ చేసుకోండి. అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు బుక్ కావాలంటే దొరకదు. మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. చాలా మంది తీసుకున్న వాళ్ళు అయితే నేను చెప్పడం కాదు, మీరే కామెంట్ సెక్షన్ లో రివ్యూస్ చూస్తారు. ఓకేనా, రైట్. సో తీసుకున్న వాళ్ళు దయచేసి జెన్యూన్ రివ్యూనే ఇవ్వండి. ఓకే, బాగుందంటే బాగుంది, లేదంటే బాగాలేదంటే బాగాలేదంటే రివ్యూనే ఇవ్వండి. ఓకేనా. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.